శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నంబర్ 9573058625. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 3వ తేదీన ఈ రాశి జాతకులకు ముగ్గురు ద్రోహుల పేర్లు ఈ రోజున ఒక్కొక్కటిగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏం జరగబోతుంది, ఈ రోజున ఎలా ఉండబోతుంది అనే వివరాలు తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేద్దాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే, ఎవరెవరు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ సలహాల వల్ల మనకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలు అమలు చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఈ రోజు సర్వం కోల్పోవాల్సి కూడా వస్తుంది. మీ మీద పగబట్టారు ముగ్గురు వ్యక్తులు. అటువంటి వ్యక్తులను గమనించి వారు ఇచ్చే సలహాలు పాటించే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అవసరమైతే కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని చర్చించడం మేలుదాయకం. కొంతమంది బయటకు శ్రేయోభిలాషుల్లా కనిపిస్తారు. లోలోపల మాత్రం కీడే కోరుకుంటూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇస్తారు. అటువంటి వారికి దూరం. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త. అటువంటి ద్రోహి మీ జీవితంలో కనిపిస్తున్నారు. ఈ రోజున కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఎప్పుడెప్పుడు కీడు చేయాలని తలంచుతూ ఉంటారు. ప్రత్యక్షంగా గొడవకు దిగాలనో ధైర్యం లేక రెచ్చగొడుతూ ఉంటారు. అయితే వీరికి ఉన్న మనస్తత్వం రెచ్చగొడితే రెచ్చిపోవడం. ఈ విధంగా వీరి కారణంగానే అనవసర చిక్కుల్లోకి, గొడవల్లోకి దూరి సమస్యలు కొని తెచ్చుకుంటారు. మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది. వ్యక్తిగత జీవితంపై కావచ్చు, వృత్తి జీవితంపై కావచ్చు ప్రతికూలత తీసుకుని వస్తుంది. మీ యొక్క సన్నిహితుల్లో కానీ, బంధువుల్లో కానీ వారు ఉన్నట్లయితే దూరం జరిగిపోండి. ఈ విధంగా వారు మీతో ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోకుండా మీకు మీరుగానే మీకు నష్టం కలిగించేలాగా చేసుకోబోతున్నారు. అయితే ఎందుకు చెప్తున్నామంటే, ఒక అవగాహన కోసం. మంచి చెడు అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి. లేదంటే చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఆర్థిక అంశాల విషయంలో ఈ రోజు ఏదైనా సంతకాల విషయంలో, లావాదేవీల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మవద్దు. వృత్తి వ్యాపార పరంగా ఏ బాండ్ కూడాను ఈ రోజున సైన్ చేయొద్దు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీ పర్సనల్స్ చెప్పొద్దు. ఆర్థిక విషయంలో మిమ్మల్ని వాడుకోవాలనే స్వార్థంతో కూడా, డబ్బు పొందుకోవాలని కూడా ఈ ముగ్గురు ద్రోహులు ప్రయత్నిస్తున్నారు. వీరి జోలికి వెళ్ళకూడదు. అయితే మీరు సలహా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఏ రోజు ఉన్నారు. జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది. ముగ్గురు రకాల ద్రోహులు ముగ్గురు కనిపిస్తున్నారు. అందరినీ అనుమానించి అవమానించడం కాదండి. మంచిని చెడును కోరుకునే వ్యక్తుల గురించి ఏదో ఒక సందర్భంలో మనకి బహిర్గతం అయ్యే ఉంటుంది. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే వారు ఎవరో మీకే పూర్తిగా అర్థమవుతుంది. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్లుగానే కొంతమందితో బంధాలు ఉండాలి. ఈ రోజున ఇలాగే ఉండాలి. కావున అప్రమత్తంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. అంతా మంచే జరుగుతుంది.